హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ టేస్టీ బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ని మనం బొంబాయి రవ్వతో చేసుకుంటామండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా క్రంచీగా, చాలా బాగుంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టపడి తినేస్తారు. సేమ్ గుడ్ డే బిస్కెట్స్ లాగానే ఉంటాయి, కాకపోతే వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి పైన కొంచెం క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మరి ఈ టేస్టీ బిస్కెట్స్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా హాఫ్ కప్పు గోధుమ పిండిని వేసుకున్నాను. మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చండి. హాఫ్ కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు బొంబాయి రవ్వని వేసుకున్నాను. షుగరు పావు కప్పు తీసుకున్నానండి. పావు కప్పు షుగర్లో కొన్ని పాలను వేసుకోవాలి. ఆ చక్కెరలో పాలను వేసుకొని చక్కెరని కరిగించుకోవాలి. ఈలోగా మనం రవ్వలో తురుముకున్న కొబ్బరిని వేసుకోవాలి. కొబ్బరి బ్లాక్ పార్ట్ని కట్ చేసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి. దీన్ని ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. కొబ్బరి వేసుకోవడం ద్వారా బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. దీని ఫ్లేవర్తో బిస్కెట్స్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత చూడండి, పాలలో చక్కెర చక్కగా కరిగిపోయింది. అలా కరిగించుకున్న పాలని దానిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొన్ని మాత్రమే యాడ్ చేసుకోవాలండి, ఎక్కువగా వేసుకుంటే లూజ్ అయిపోతుంది. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోయింది. అలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదు, మరీ గట్టిగా కలుపుకోకూడదండి. మామూలుగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్ వేసుకున్నాను. పచ్చి ఆయిల్ని వేసుకోవాలి. మీరు ఇక్కడ ఆయిల్ అన్నీ యూజ్ చేయొచ్చు, లేదంటే బటర్ కానీ, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత అందులో మనం చక్కెర పావు కప్పు వేసుకున్నాం కదా, ఇంకా 4 టీ స్పూన్ చక్కెరని దానిలో వేసుకోవాలి. ఇలా డైరెక్ట్ చక్కెర వేసుకోవడం ద్వారా మనం ఫ్రై చేసుకున్నప్పుడు అక్కడక్కడ చక్కెర, మనకి ఫైన్ బిస్కెట్స్కి చక్కెర ఎలాగా ఉంటుందో అలాగే దీనిపైన కూడా చక్కెర తేలి చాలా టేస్టీగా, కలర్ఫుల్గా ఉంటుంది. అలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అలా కలుపుకొని దానిపై ప్లేట్ నుంచి ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ పిండిని సెట్ అవ్వనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత చూడండి, పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని చేతిలో తీసుకొని చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత 2 చేతిలో తీసుకొని ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. అలా ప్రెస్ చేసుకున్న తర్వాత చపాతీ పీట పైన కానీ, లేదంటే ఒక ప్లేటును బోలించుకొని దానిపై పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. చిన్న అప్పలాగా రౌండ్గా రెడీ చేసుకున్న తర్వాత గుడ్డు ఆకారంలో షేప్ని రెడీ చేసుకోవాలి. అలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోర్క్ స్పూన్ బ్యాక్ సైడ్ నుండి ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనకి గుడ్డే బిస్కెట్ ఏ విధంగా ఉంటుందో ఆ షేప్లో రెడీ చేసుకుంటున్నామండి. రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి చాక్తో కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. మరీ లోపలికి ప్రెస్ చేసుకోకూడదు, మనం ఫ్రై చేసేటప్పుడు విరిగిపోతాయి కాబట్టి కొంచెం మామూలుగా ప్రెస్ చేసుకోవాలి. అలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను జీడిపప్పు గింజల్ని పెడుతున్నానండి. ఇలా ఉంచడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది. అక్కడక్కడ పప్పులు మన పంటికి తగిలి బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. అలా ఒక్కొక్క దానిపై ఉంచి లోపలికి ప్రెస్ చేసుకోవాలి. బయట పెట్టేసుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో ఊడిపోతుంది కాబట్టి లోపలికి ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బిస్కెట్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. రెడీ చేసుకున్న దాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత వేరొక బౌల్ని తీసుకొని కొంచెం పిండిని చల్లించుకొని దానిపై ఉంచి ఇలా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత రౌండ్గా రెడీ చేసుకోవాలి. మనం ప్రెస్ చేసేటప్పుడు కొంచెం అంచులు పగిలినట్టు వస్తాయండి, కానీ పర్వాలేదు. ఎగ్గు షేప్లో రెడీ చేసుకోవాలి. అలా రెడీ చేసుకొని ఫోర్క్ స్పూన్తో ఇలా బ్యాక్ సైడ్తో ప్రెస్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని చాక్తో మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. గుడ్డే బిస్కెట్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ షేప్ని రెడీ చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటాయి. వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఆ తర్వాత కొన్ని జీడిపప్పు పలుకుల్ని దానిపై ఉంచి లోపలికి ప్రెస్ చేసుకోవాలి.
రెడీ చేసుకున్న తర్వాత చేతి వేళ్ళతో రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. అన్ని బాల్స్ని కూడా అలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక్కొక్క దానిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాండీలో ఎన్ని వీలైతే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసుకోకూడదు. మనం వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు బాండీలో ఫ్రీగా ఉండాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్పూన్తో మెల్లగా తీసుకోవాలి.